మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుంది. ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నేను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి ఇక్కడ చూసినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక పేర ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎపిస్టల్. నిజంగా వచ్చినప్పుడు జనరల్గా ఈ యొక్క ఎపిస్టల్ వచ్చినప్పుడు ఎపిస్టల్ ఆఫ్ ది రిజాయిస్ అంటాడు. రిజాయిస్ అన్నమాట. రిజాయ్ అనే పదాలు చాలా ఇందులో పొందుపరుస్తుంటాడు పౌలు. మరి ఎప్పుడైతే ఈ పత్రిక రాస్తున్నాడో చెరలో ఉన్నాడు అంటాడు, సంఖ్యలతో ఉన్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఇబ్బందులో ఉన్నాడు. బట్ హౌ కెన్ ఈ సే దట్ జాయ్, ఆ రిజాయిస్ గురించి ఎలా అంటాడంటే క్రీస్తులో ఉన్న ఆనందంలో గురించి మాట్లాడతాడు. పౌలు రోమిలు రాసిన పత్రికలు ఉంటాడు కదా, పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది అంటాడు. సచ్ వండర్ఫుల్. నిజంగా అంటే ఆ మహిమను కంపేర్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఈ పొందుతున్న శ్రమ చాలా చిన్నది అనిపిస్తుంది. చాలాసార్లు విశ్వాసులుగా మనము పడుతున్నప్పుడు అబ్బాయి ఏం కష్టం అంటాం, కానీ ఈ కష్టము పొందబోయే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం ముందు ఇట్స్ నథింగ్. పౌల్ నిజంగా చక్కగా రాస్తూ అంటాడు. ఇక్కడ చూసినప్పుడు పౌలు తిమోతి అంటాడు, దాసులైన యేసు ప్రభు యొక్క దాసులు అంటాడు. పౌలు నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. పౌల్ తిమోతి గురించి మాట్లాడినప్పుడు పౌల్ తండ్రి కుమారుడు అంటే ఆత్మీయ కుమారుడు అంటాడు తిమోతిని గురించి. మరి పత్రిక రాస్తున్నప్పుడు తిమోతిని ఏం చేస్తున్నాడు, తనతో సహా ఈక్వల్ చేస్తూ పౌలు తిమోతి కలిసి రాసినట్టుగా రాస్తాడు. 2 తరాలు కలిసి సంఘానికి రాస్తున్నాయి పిల్లలు. అంటే ఈ పత్రిక ఒక తరముకు సంబంధించింది కాదు, 2 తరాలు కలిసి రాస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు కూడా ఇది అవసరమవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి రాస్తున్నారు. పౌలు తిమోతి కలిసి రాస్తున్నారు సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక అంటాడు. పౌలు నిజంగా పౌలు ఎప్పుడు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా ఆయన ఒంటరిగా ఆయన ఏదో చేస్తున్నాడు కూడా, కానీ ఆయన కలిసి చేద్దాం అంటాడు. అందరి గురించి మాట్లాడినప్పుడు మై ఫెలో వర్కర్ అంటాడు. ప్రభులో నా యొక్క సహా పని చేసేవాడు అని మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఈ పత్రిక రాస్తున్నప్పుడు పరిశుద్ధులకు అంటాడు, టు ఆల్ ది సెయింట్స్ అంటాడు. ఫిలిప్పీలో ఉన్న అందరూ పరిశుద్ధులకు, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్లో అందరు పరిశుద్ధులకు కూడా ఈ యొక్క పత్రికను పౌలు డెడికేట్ చేస్తూ అంటాడు. పిల్లలు దేవుని వాక్యభావంలో దేవుని కృపను ఉంచి ఆయన రాస్తాడు. పిల్లల ఈ 3వ అధ్యాయం మీద ఉంటాను నేను. ఐ విల్ స్టే ఇన్ ది ఓన్లీ దిస్ 3rd చాప్టర్లో ఉండాలని ప్రయత్నం చేస్తాను. పిల్లలు చిన్న పత్రిక అయినా కూడా చాలా విషయాలు పౌలు రాస్తాడు ఇందులో. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిజంగా దేవుని వాక్యభావంలో పిల్లలు ఇక్కడ చూసినప్పుడు 3వ అధ్యాయము ప్రారంభంలో పౌలు శరీరం మీద అతిశయపడే విషయాల గురించి రాస్తాడు. కొందరు యూతులు ఏం చేస్తుంటారంటే పిల్లరా, బోధల్లో కొంచెం తప్పుడు బోధలు బోధిస్తుంటే ఏంటంటే ప్రతివాడు కూడా సున్నతి పొందాలి అని, క్రీస్తుని అంగీకరించిన ప్రతివాడు కూడా సున్నతి పొందాలన్న విషయాన్ని మాట్లాడతాడు. పౌలు దాన్ని ఖండిస్తూ మాట్లాడతాడు. శరీరం మీద అతిశయపడదు, శరీరానుసారం కాదు, మనం ఆత్మానుసారం విషయాన్ని అక్కడ పౌలు తెలియజేస్తుంటాడు. ఒకవేళ శరీరం మీద కనుక అతిశయపడాలంటే నాకంటే అతిశయపడవలసిన వాడు ఇంకెవడు ఉన్నాడు, నేను చాలా గొప్ప ఉంటాడు ఆ విషయంలో. 8వ దినమున సున్నతి పొందేవాడను, యూదా ధర్మశాస్త్రం ప్రకారము జీవించిన వాడను, ఎలాంటి నిష్టంగా అంటాడు, ఎలాంటి అందులో ఉన్న నీతిని పొందుకోవడానికి ఒక పళ్ళు కూడా అడిగిపోకుండా దాన్ని పాటించిన వాడంట పాల్ ఈజ్ సచ్ వండర్ఫుల్. అంటే కదా ధర్మశాస్త్రం అంటే పాల్ అంటే ధర్మశాస్త్రం, అలా జీవించాడు పాల్. ఎంత మేరకు ధర్మశాస్త్రం గురించి రేష్యముగా ఉన్నాడంటే దేవుని సంఘాన్ని కూడా హింసించానంటాడు. ఆయన గురించి చెప్పుకున్నప్పుడు ఆయన అంటాడు, ఈవెన్ ఐ పర్సిక్యూటెడ్ ది చర్చ్ అంటాడు తన గత జీవితాన్ని గురించి. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా పౌలు నిజంగా ఈ మాటలు ఎందుకు రాశాడని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మన వాక్యభాగంగా లింక్ ఉంది కాబట్టి ఆయన రాస్తాడు. ఎందుకంటే గత జీవితంలో వచ్చి చెప్తాడు, ఎందుకంటే ఎలాంటి భ్రష్టత్వము జీవితంలో జీవించాడు, దేవునికి వ్యతిరేక ఎలా జీవించాడు అన్న విషయాన్ని కూడా పౌలు రాస్తాడు. ఆ తర్వాత క్రీస్తులోకి వచ్చాక ఏందో రాస్తాడు. అంటాడు కదా, క్రీస్తును పొందుకున్నట్టు అంటాడు కదా, ఈ లోకములో ఉన్న అంతా కూడా మంచి పిల్లలు. పౌలు ఇక్కడ పిల్లలు చూసినప్పుడు తను 2వ విషయం చెప్తాడు. ఒకటి, తను గత జీవితాన్ని మాట్లాడుతూ క్రీస్తుని పొందుకున్న తర్వాత
క్రీస్తును పొందుకోవడానికి అంటాడు కదా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా పంటకపోతే సమానం అంటాడు. టు గెయిన్ క్రైస్ట్ అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రబిష్ అంటాడు. ఆ మాటలో చూసినప్పుడు నిజంగా ఎంత గొప్ప మాటలు నిజంగా చెప్పినప్పుడు, ఈ లోకంలో ఉన్న సమస్తమును ఆయన రబ్బిష్గా పిల్లలు ఒక పంట కుప్పలా చూస్తున్నాడు క్రీస్తును. అంటే నీకు క్రీస్తుని గురించి అన్నప్పుడు క్రీస్తుని గురించి జ్ఞానం అంటాడు. నోయింగ్ క్రైస్ట్. ఈరోజు ఎందుకు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడం. నోయింగ్ ది క్రైస్ట్, క్రీస్తుని తెలుసుకోవడము, పునరుద్ధానము తెలుసుకోవడం గురించి పిల్లలు మనం అందరం ఇక్కడ ఉన్నామన్న సంగతి మరి పౌలు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం దేవుని వాక్య భావంలో చూసినప్పుడు. పిల్లల నేను ఈ 12 వాక్యాలు గమనించిన పిల్లలు నేను వాక్య భావంలో పిల్లల మరి మన వాక్య భావంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఐ ట్రై టు బి ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఈ 12వ వచనం నుంచి 16 వరకు ఉన్న వాక్య భావంలో పౌలు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. పిల్లలు దేవుని వాక్య భావంలో మొట్టమొదటిగా చూసినప్పుడు ఐ హ్యావ్ నాట్ ఆల్రెడీ అబ్టైన్ అంటాడు. నేను ఆల్రెడీ పొందుకున్నానని అనుకోవట్లేదు అంటాడు. 2 విషయాలు చెప్తాడు. ఆయన ఏం చేయలేదంటే పిల్లరా, నేను ఇంకా పొందుకున్నానని అనుకోవట్లేదు అంటాడు. నేను పరిపూర్ణ దశలోకి వచ్చానని అనుకోవట్లేదు అంటాడు. పౌలు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత గొప్ప సేవ చేసిన వాడు ఆ మాట మాట్లాడుతున్నాడు. కిందికి వచ్చినప్పుడు కంఠం కడిగాడు కదా, అంటాడు కదా, క్రీస్తు దేని నిమిత్తమైతే నన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నాను అంటాడు. అంటూ ఒక మాట చెప్తూ ఏమంటాడంటే, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన అంటాడు, ఒక మాట చెప్తాడు ఏమంటే, ఏదైతే పట్టుకోవడానికి ప్రయత్నం దాని గురించి పరిగెడుతున్నా అన్నవాడు అంటాడు. ఎలా పరిగెడుతున్నా దాని డిస్క్రిప్షన్ ఇస్తూ అంటాడు. అంటే ఏమంటాడు, వెనక ఉన్న సంగతులు విడిచిపెట్టి అంటాడు, ముందున్న వాటి కొరకు వేగురపడుచున్నా అంటాడు. వెనక ఉన్న సంగతులు విడిచిపెట్టి ముందున్న సంగతుల కొరకు వేగిరపడుతున్నా అంటాడు పౌలు నిజంగా చెబుతూ. ఆ తర్వాత నిజంగా కొన్ని మాటలు నిజంగా చక్కని మాటలు అక్కడ రాస్తాడు. ఏంటంటే పిల్లరా, తెలుగులో కొంచెం ఉంది కానీ మెచ్యూర్డ్ అనే మాట రాస్తాడు. ఇక్కడ బిలీవర్స్ అందరూ కూడా ఒక ఎదిగిన వాళ్ళ పిల్ల చేష్టలుగా కూడా ఒక ఎదిగిన మెచ్యూర్డ్ మ్యాన్గా ఏదైతే పొందుకున్నామో దాని యందు నిలిచి అన్న విషయాలు చేసి ముగిస్తాడు. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఒకసారి చూద్దాం. లెట్ us go verse by verse. ఒకసారి చూద్దాం. 12వ వచనం చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినని ఆయనను నేను అనుకుంటలేదు. పౌలు తన గురించి తను మాట్లాడుతున్నాడు. ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నా గురించి చెప్పాలంటే నేనే చెప్పొచ్చు కదా. నా గురించి మీరేమనుకుంటారనేది అది సగం సత్యమే ఉంటుంది. మీరు నా గురించి ఎంతో అనుకోవచ్చు, మంచోడు అనుకోవచ్చు, చెడ్డోడు అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు, కానీ అది కరెక్ట్గా సత్యం ఉండదు. ఎందుకంటే మీరు జస్ట్ ఒక గెస్ చేస్తూ నేను కనబడే విధానం బట్టి, ఉండే విధానమును బట్టి దాన్ని చూసి చెప్తున్నారు. కాబట్టి యు మైట్ గెస్ హౌ ఐ యామ్, నేను ఎలా ఉన్నానన్న సంగతి చెప్పగలుగుతారు. జనరల్గా ఎవరి గురించైనా కూడా మనం జనరల్గా విశ్వాసులందరికీ మనకు మంచి అలవాటు ఉంది. ఏంటంటే మనకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఆలోచనలు ఫాస్ట్గా చెప్తాం, ఇన్స్టెంట్గా చెప్పేస్తాం ఒకరి గురించి చెప్పాలి. ఓకే, ఐ విల్ నాట్ గో ఇన్ టు దట్. కానీ దేవుని వాక్యం వల్ల పౌలు తన గురించి తను మాట్లాడుతున్నాడు. తన గురించే తను మాట్లాడుతున్నప్పుడు పౌలు మాట్లాడుతున్న మాటలు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు దేవుని వాక్య భావంలో? నేను ఆల్రెడీ గెలిచాను అనుకోవట్లేదు అంటాడు. నేను గెలిచానని అనుకోవట్లేదు, నేను పరిపూర్ణ స్థితిలో ఉన్నానని అనుకోవట్లేదు, గెలిచాను అనుకోవట్లేదు, సంపూర్ణ స్థితిలో ఉన్నాను అనుకోవట్లేదు. పౌలు వచ్చి ఒకసారి పౌలు గురించి మనం చూస్తే కనుక ఒకసారి ఫిలిప్పీ పత్రికలో పిల్లల ఒకసారి మొదటి అధ్యాయము 23వ వచనం చూద్దాం. పిల్లల పైన వచనం అంటాడు, ఇక మీద జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తు అంటాడు. 2 వచనాల పైన అంటాడు ఆ మాట కదమ్మా. ఏమంటారు చూడండి, ఒకసారి చూద్దామా. లేదా 2 వచనాలు చూసుకుందాం. ఒకసారి 21వ వచనం అనుకుంటాం. ఒకసారి చూడండి. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు పౌలు తన గురించి మాట్లాడుతున్నప్పుడు. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. ఎవరన్నా ఈ మాట అనగలుగుతారమ్మా? చావైతే నాకు లాభం అంటాడు పౌలు అంటున్న మాట.
పౌలు నిజంగా తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే నా లివింగ్ అంతా కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ ది క్రైస్ట్. క్రీస్తు నాలో ఉండాలి, క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, క్రీస్తే నాకు సమస్తమై ఉన్నాడు కాబట్టి క్రీస్తు క్రీస్తు తప్ప నా మట్టుకైతే బ్రతకడము క్రీస్తే, ఇంకోటి లేదు. ఒకవేళ నేను చనిపోతే అది నాకు లాభం అంటాడు. ఏంటమ్మా లాభం వస్తే? చస్తే లాభం వస్తే, చస్తే ఏం లాభం వస్తాయి అంటే 23 వచ్చిన దాని క్లారిటీ ఇస్తాడు. ఒకసారి చూద్దాం 23. ఈ రెండింటి మధ్యను అంటాడు. ఏ రెండు అంటే ఒక 2 విషయాల మధ్య పౌలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటారు రెండంటే, ఈ రెండింటి మధ్యలో ఇరుకుని పడి ఉన్నాను. చాలాసార్లు ఇరుకున పడతాం, కొన్ని ఆలోచనలు వచ్చేటప్పుడు ఇది చేయాలి అది చేయాలి అర్థం కాకుండా ఉంటాం కదమ్మా. పిల్లలు ఎడ్యుకేషన్లో వస్తుంటే ఇది సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఇంటర్మీడియట్ రాగానే అదో తలకానుకుంటుంది కదా. పౌలు కూడా ఒక ఇబ్బంది ఉందంట, ఏం తీసుకోవాలనేది. ఈ రెండింటి మధ్యలో ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నా ఆశ. డిజైర్, మై డిజైర్ టు బిలీవ్ విత్ క్రైస్ట్. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండాలి, అది లాభం. ఎందుకంటే నేను వెళ్ళిపోతే క్రీస్తుతో ఉంటాను కాబట్టి, దట్ ఈస్ మై ఫెయిత్. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయి క్రీస్తుతో సహా ఉండాలని నాకు ఆశకు ఉన్నది, అది నాకు మరీ మేలు. అదేనమ్మా ఇంతకుముందు అంటే మేలు అన్నాడు, లాభం అన్నాడు. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుట మిమ్మును బట్టి అవసరం. సాధారణంగా కుటుంబాల్లో ఈ మాట వస్తుందమ్మా కదా. ఇంట్లో సంపాదించే వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు, నాదేముంది జిందగీ అయిపోయింది, ఏం లేదు, ఇక ఏదో మీకోసం బతికున్న దేవుడు కొంచెం ఆశిస్తే బాగుండు, అంతేనా? పౌలు కూడా అదే అంటున్నాడు. సంఘములకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసాలకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, పరిచయలకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆయన జీళ్ళకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నేను శరీరంలో ఉంటే మంచిది, అది మీ కొరకు మంచిది, నాకు కాదు. కానీ నా ఇష్టమైతే వేరుంది, కానీ అది మీకు మంచిది కాబట్టి, నేను బ్రతికుంటే శరీరంలో మీకు మేలు జరుగుతుంది కాబట్టి ఇట్స్ గుడ్ దట్ ఐఎమ్ ఇన్ ది బాడీ అంటాడు పాల్. అలాంటి వాడు ఇంత గొప్ప స్థాయి వచ్చిన పిల్లల్ని చూసినప్పుడు నిజంగా అపోస్తుల్లో నిజంగా ఆయన అందరినీ దాటిపోయాడు ఏమో, నా ఫీలింగ్ అది. మేబీ నేను రాంగ్ అవుతుంది. అందరినీ ఆయన చెప్తాడు, ఆయన గురించి క్రీస్తు కొరకు ఆయన పడ్డ శ్రమల గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. అంత శ్రమ పడ్డాడు ప్రభు కొరకు, సువార్త కొరకు. అంత శ్రమ పడ్డ పౌలు ఈ 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు పిల్లలు ఇక్కడ చూసినప్పుడు 12వ వచ్చినప్పుడు ఆయన తన గురించి తాను మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు పిల్లల దేవుని వాక్యము, నేను ఇంకా పొందుకోలేదు. పరలోకం పోతా అన్నవాడు పొందుకోలేదు అంటాడు. అదేంటి సత్యం? ఛాన్స్ ఉందామా? ఆయన ఏమన్నా అంతకుముందు ఆయన విశ్వాసం ఏంటిది, నేను వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలి, ఒకవేళ నేను చచ్చిపోతే నేను ప్రభుతో ఉంటాను. దట్ ష్యూర్. What a great faith he has that he will live with Christ. ఈరోజు మనకు ఉందో లేదో తెలియదు, కానీ పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోతే మాత్రం నా ప్రభుతోనే ఉంటాను. మై డెస్టినేషన్ ఇస్ ష్యూర్ అండ్ ఐ హ్యావ్ ఎ సీట్ దేర్ అన్న మాటను పౌలు అంటున్నవాడు ఇక్కడికి వస్తే, మాటలోకి వస్తే కొంచెం చేంజ్ అవుతున్నా మాట్లాడుతూ దేవుని వాక్య భాగం చూసినప్పుడు అంటున్నాడు, ఇంకా నేను పొందుకున్నాను అనుకోవట్లేదు, నేను గెలిచాను అనుకోవట్లేదు, నేను ప్రాసెస్లో ఉన్నాను అంటున్నాడు. ఎందుకు అంటుండొచ్చు పౌలు? అదే అంటున్నాము ఒకసారి, ఇంకా నేను ఇప్పుడు ఇంతవరకు ఒకసారి ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనను నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ ఐ హావ్ గెయిన్డ్ ఇట్. ఇప్పుడు ఈ మాటకు చూస్తే బైబిల్లో ఆయన మాట ఆయన ఖండిస్తున్నా అన్నట్టుగా ఉంటుంది కదా. పౌలు ఖండించట్లేదు, కానీ ఒక రకంగా సంఘానికి మాట్లాడుతున్నప్పుడు సంఘముతో అంటున్నాడు, నోబడీ కెన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ సాల్వేషన్. ఈరోజు నా రక్షణ విషయంలో చూసినప్పుడు నా రక్షణ నాదేం కాదు, నా కార్యం కాదు, నా క్రియలను బట్టి నాకు రక్షణ దొరకలేదు. కానీ యేసు యొక్క శిలువ కార్యము ద్వారా, యేసే రక్తము ద్వారా, యేసు రక్తము ప్రతి పాపమును కడుగన్నప్పుడు, ఆ పాపమును కడగబడ్డప్పుడు రక్షణ వస్తుంది. ఆ రక్షణ వస్తుంది, కానీ ఆ రక్షణలో పొందిన నేను
అలాగనే కూర్చుని ఉండడానికి అవసరం లేదు. ఏం లేదు, నేను అయిపోయింది, రక్షింపబడ్డాను, అయిపోయిందని అనుక పౌలు అంటున్నాడు, దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ దట్ విల్ లూజ్ అవర్ సాల్వేషన్. ఒకసారి పోదాం తిమోతి రాసిన మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇక్కడ చూడండి ఒక మాట, ఎందుకంటే విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం పిల్లల, మనందరూ తెలిసిన వాక్య భాగమే, చాలా సుపరిచితమైన వాక్య భాగం. ఒకసారి అధ్యాయం ఏమిటండి, ఎందుకు ఈ మాట అంటున్న వ్యక్తి రక్షించాలని ఆశ కలిగి ఉన్నాను. 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఏమంటుండమ్మా, ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. ఒక చిన్న మాట తీసుకున్నాను నేను. ఒక విశ్వాసిని గురించి మాట్లాడుతున్నప్పుడు ధనాపేక్ష సమస్తమునకు కీడునకు మూలం అన్నాడు. అందులో నేను బోల్ సబ్జెక్ట్ అది వేరుగా. కొందరు దాన్ని ఆశించి, ఇది కొందరు కాదు అసలు అందరూ అన్నారు. అసలు ఈరోజు దాన్ని ఆశించిన వాడవలేడు, ధనములు ఆశ లేని వాడవలేడు. అయ్యగారైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, నేనైనా పర్లేదు. చర్చ్ స్టార్ట్ అయితే అయ్యగారితోటేమో, నేను ఎవరిని విమర్శిస్తలేదు. పిల్లలు కొందరు దాన్ని ఆశించి ఏం చేశారంటమ్మా, విశ్వాసములో నుంచి ఏమయ్యారు, తొలగిపోయారు. ఇప్పుడు నేను విశ్వాసినే, నా రక్షణకు నా పాత్ర ఏం లేదు, కానీ నా యేసయ్య కార్యము, శిల్వ కార్యం చేసి ఆయన రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు. ఆయన శిల్వ కార్యం ద్వారా నాకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో నేను ఉన్నాను. విశ్వాసం ద్వారా యేసయ్య రక్షణలోకి వచ్చాడు. కానీ బట్ దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఐ మైట్ స్లిప్ అవుట్ ఫ్రమ్ మై ఫెయిత్. అదే మాట చెప్తున్నాను. అందులోకి ఏం తీసుకోవాలి, కాంటెక్స్ట్ తీసుకుంటే ఒకటి ఏంటంటే పిల్లరా, విశ్వాసి ఖచ్చితంగా పరలోకం పోతాడంటే, పరలోకం పోతాడంటే పిల్లరా, విశ్వాస జీవితంలో నేను అప్పుడు రక్షణ పొందాను కాబట్టి ఇప్పుడు ఏం చేసినా వెళ్ళిపోతానంటే ఆశ లేదు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ బంధు అప్పుడు నేను చెప్పాను నేను పరలోకానికి వెళ్తాను, వెన్ ఐఎమ్ లివింగ్, నేను ఒకవేళ ఇంకా నేను పొందేసుకుని అయిపోయింది అనుకుంటే కాదు, కానీ ఐ షుడ్ రన్ ఎవ్రీ డే విత్ ది క్రైస్ట్, అంటే క్రీస్తుతో సహా నడవాలి. అందుకే పౌలు అంటున్నాడు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఐ మైట్ లూజ్ ఇట్. అందుకే నేను పొందేసుకుంటుంటే, ఈ విశ్వాసం పొందుకున్న దానికి ఏం అవసరం ఉంటుందమ్మా? వారం రోజులు జీతం ముందే ఇచ్చేసి వచ్చే నుంచి రా అంటే నువ్వు తెల్లారి పోతావా పనికి? ఆల్రెడీ తీసుకున్నావు, మళ్ళీ ఎందుకు పోడు ఆడి, మళ్ళీ ఫస్ట్ అయినా ఎట్లా పోయేది పాడు కథ, మీకు సెటిల్ అయిపోయింది, నిన్నటికే అయిపోయింది అంతా. ఏమ్మా ఇంకా వారం రోజులు ముందే పైసలు ఇచ్చాడు కదా, ఎందుకు పోలేదంటే వాడికి జిందగీ సరిపడేది ఎప్పుడో చేసిన ఆల్రెడీ. పౌలు అంటున్నాడు, నిన్న నేను ఉన్న స్థితిలో ఈరోజు ఉంటానికి నా ప్రయాణము విశ్వాస జీవితం ఎక్కడ అయిపోదమ్మా. నువ్వు క్రీస్తును అంగీకరించినప్పటి నుంచి నువ్వు క్రీస్తు దగ్గరికి చేరే వరకు యూ హ్యావ్ టు రన్ యువర్ రేస్. అందుకే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ యు మైట్ ఫాల్ అవే ఫ్రమ్ యువర్ ఫెయిత్. అందుకే పౌలు ఆల్రెడీ పొందేసుకున్న అయిపోయింది. అందుకే పౌలు ఊరికైనా రాస్తాడు, మహామేధావి ఆయన. అప్పుడు నేను బాగానే ఒకటే వచ్చినంలో సస్తే పోతా అనుకున్నా, కానీ ఈరోజు నాకు తెలియదు కాబట్టి టుడే ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గో ఆర్ దేర్ స్టిల్ అని కూడా నేను పొందేసుకున్నా అయిపోయింది అనుకోని ఏ విశ్వాసి కూడా రిలాక్స్గా ఉండడు. ఎవ్రీ డే ఇస్ ఎట్ వాక్ విత్ గాడ్. అందుకే సుబ్రహ్మణ్యం ఏమన్నా, ఎవడన్నా నన్ను వెంబడించకోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని, నిన్నటి దాకా వస్తే చాలు మేడ, ప్రతిరోజు ఎవ్రీ డే ఇట్స్ అ వాక్, ఎవ్రీ డే వాక్ విత్ ది క్రైస్ట్. అందుకే పౌలు అంటున్నాడు, నేను గతంలో ఏం చేశానో సెకండ్ కాదు, కానీ ఈరోజు ఏమై ఉన్నానో ఇది నా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, ఈరోజు బ్రతికున్నాను కాబట్టి ఈరోజు క్రీస్తుతో ఉండాలి. ఈరోజు పొందేసుకున్నట్టే కాదు, కానీ ఈరోజు కూడా పొందుకోవడానికే వెళ్తున్నానంటాడు. ఆ మాటలు చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఆల్రెడీ పొందేది విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా వెళ్తాడు పరలోకానికి. ఎందుకంటే యేసయ్య కొరకు అంత శ్రమ పడ్డవాడికి ఆయన ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక పౌలు అంటున్నాడు, అంత గొప్పవాడు, అంత విశ్వాసం ఉన్నవాడే అంటున్నాడు, నేను పొందుకున్నాను అనుకోడు. చాలామంది ఈరోజు చాలాసార్లు ఏమన్నాడు, అయిపోయింది బ్యాప్టిజం తీసుకున్నాడు, అయిపోలేదు. బ్యాప్టిజం తీసుకోవద్దు, అయిపోలేదు. విశ్వాస జీవితం ప్రారంభమైంది. దేవుడు అదే నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ అ స్టార్ట్.
స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ లైఫ్ విత్ క్రైస్ట్. క్రీస్తు నూతన జీవితము ప్రారంభం ఇది. అంతం కాదు, దేవుని వాక్యం చెప్తుంది. అది ఇంకోటి ఏంటంటే ఒకసారి పొందేసుకున్నాను అంటాడు. ఇంకోటి ఏంటో ఒకవేళ నేను పర్ఫెక్ట్ అయిపోయినా చాలా ఫీలింగ్ వచ్చేది. ఓ ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ హ్యావ్ నో డిఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్ వితౌట్ ఎ డిఫెక్ట్. వాళ్ళు అందుకే అంటున్నాడు, ఓహో అంత సీన్ లేదు. ఉందా? ఏమంటాడు? ఒకటి నేను పొందేసుకున్నాను అనుకోవట్లేదు, రెండోది నేను పరిపూర్ణ స్థితిలోకి వచ్చాను అనుకోవట్లేదు. అందుకే అంటాడు కదా కొరింథీయులు, 14 సంవత్సరాల క్రితం నేనొక మనుషుణ్ణి ఎరుగుదును, అతడు శరీరముతోనో శరీరము లేకనో నాకు తెలియదు, కానీ 3వ ఆకాశమును కొనిపోబడుతూ అక్కడ వర్ణింపచాలని దేవుని యొక్క మాటలు విన్నట్టుగా చూస్తాము. నాకు కలిగిన విశేష దర్శనములు బట్టి నేను హెచ్చిపోకుండానట్లు అంటాడు. ఎందుకంటే దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఐ మైట్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ సీన్. నేను అది చూసిన దాన్ని బట్టి నేను అతిశయపడే అవకాశం ఉంది. కాబట్టి నేను హెచ్చిపోకొట్టినట్లు దేవుడు సాతాను దూతగా నా శరీరమందు ఉంచబడిన ముళ్ళు కొరకు ముమ్మార్లు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముళ్ళు అయితే తీసుకెళ్ళేగన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఈవెన్ దో ఐ వాస్ పర్ఫెక్ట్, వి వెంట్ డౌన్. కిందికి రాగానే దేవుడు అంటాడు, ఒక ముళ్ళు పెట్టాడంట. Now you are imperfect with a thorn in your flesh. ఎందుకంటే నువ్వు హెచ్చిపోతావని, చాలాసార్లు హెచ్చిపోయే ఆస్కారం ఉంది. అందుకే చాలా మంది అనుకుంటారు దేవుని వాక్యంలో మనం పరిపూర్ణము, we are perfect with no defect. Paul says we have a defect in us. By birth we are defected pieces. నచ్చినా నచ్చకపోయినా కూడా ఏదో ఒకటి మనకు ఉంటుంది, ఏది లేదనేది ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి ఎంత మంచివాడైనా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్య భావంలో చెప్పాలంటే అంత దర్శనం చూసి 3వ ఆకాశం చూసిన వాడికి ముళ్ళుంచబడ్డదంట. ఎందుకంటే ముమ్మార్లు వీడు ప్రభువా తీసి అంటే నా కృప నీకు చాలా అన్నాడంట. ఒక మాట చూద్దాం, ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 48 వచ్చి ప్రభు అని యేసు ప్రభు వారు ఏం మాట మాట్లాడుతున్నారు చూద్దాం. ఒక మాట చూద్దాం పిల్ల, ఒక మాట చూద్దాం పిల్ల. నేను ఒకటి మొదట దేవుని వాక్య భావం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఎవరు పర్ఫెక్ట్? దేవుడు పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్ అలా ప్రాసెస్లో ఉన్నారన్నాడా? ఉండేది, ఉండాలి అంతే. ప్రభు చెప్తుండేది అంటే అలా ఉండాలి, అంటే అలా చేయాలి, అలా ప్రాసెస్లో ఉండాలండి. కానీ అయిపోయి పర్ఫెక్ట్ అయిపోవాలి కదా. శిష్యులతోడు కంటే నేను పలికిన మాటలను బట్టి మీరు పరిశుద్ధులయ్యారంటే మళ్ళీ పాపం అంటదంటే పేతురు కంటే పేతురుతో అంటాడు, యోహాను సువార్తలో ఏమంటాడు, నేను నిన్ను అడిగితే కానీ అంటే పిల్లలు ఒకసారి ప్రభువు పరిశుద్ధంగా చేసినాక మరలా ఏది కాదంటే వస్తుంది. అందుకే దేవుని ఛాన్సెస్ దేవుని వాక్య భావంలో ఉన్నప్పుడు పడిపోయే ఆస్కారం ఉంటుంది. సాతాను ఆ శోధనలో పడేస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించమని పౌలు అంటాడు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, వి ఆర్ పర్స్యూయింగ్ ది పర్ఫెక్షన్ ఆఫ్ ఆ తండ్రి సారూప్యంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును ధరించుకుని ఉంటాడు. క్రీస్తులా కావడానికి ఆ ప్రయత్నంలో ఉన్న మన మాటను తెలియజేస్తాడు. 2వ విషయంలోకి వస్తాను పిల్ల, నా వాక్య భావంలో పిల్ల 2వ విషయంలోకి వద్దాను కూడా. 12 వచ్చే మరలా కిందికి చదువుకుందాం. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు ద్వారా పట్టబడితినో. ఇక్కడ పౌలు ఒక మాట చెప్తుండు, తన గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలుకు యేసు ప్రభుకు జరిగిన మధ్యలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్న పౌలు ఏమంటే, నన్ను యేసు ప్రభు పట్టుకున్నాడు. అంతేనా? దేని నిమిత్తము క్రీస్తు నన్ను పట్టుకొనెను అంటాడు. క్రీస్తు ఆయన పట్టుకున్నాడు, ఏదో ఒక పర్పస్ విషయంలో పట్టుకున్నాడు. క్రైస్ట్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ అంటాడు. ఈరోజు ఉన్న వాళ్ళం అందరం కూడా చాలాసార్లు ఏమనుకుంటున్నా, ఊరికినే కదా, దేవుడు ఏదో ఒక నిమిత్తం విషయం మనల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పిన హల్లెలూయా అంటారు, చెప్పని వాళ్ళ నాకు హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పట్టుకున్నాడు. వాక్యం అంటాడు, ఇక్కడ పౌలు అంటున్నాడు, దేని నిమిత్తమైతే ప్రభు నన్ను పట్టుకుని ఉన్నాడు అంటాడు. గాడ్ టు హోల్డ్ ఆఫ్ మీ అంటాడు. ఇక్కడ దేవుని వాక్యంలో పౌల్ సేస్ గాడ్ ఈస్ హోల్డింగ్ మీ. ఆ దమస్కు మార్గంలో సంఘం నిమిషడానికి వెళ్తున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు పౌలును అక్కడ ఆపినట్టుగా చూస్తాము. సంఘాలు ఇస్తున్న పౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నప్పుడు ఆ సందర్భంలో నీవెవడమయ్యా ప్రభు అన్నప్పుడు ప్రభు అక్కడ పట్టుకున్నాడుగా చూస్తాము. అక్కడ దమస్కు మార్గంలో పట్టుకున్నాడు పౌలు. ఇట్ టుక్ హోల్డ్ ఆఫ్ హిమ్. పట్టుకుని ఆ గుడితనం వచ్చేసి ఆ దమస్కులో పోయి ప్రార్థన చేస్తున్నప్పుడు అననీయతో ప్రభు మాట్లాడతాడు. ఫోన్ ఆయన పౌలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేయనకు స్వస్థత చెయ్యి, బాప్టిజం అని చెప్పినప్పుడు అననీయ అంటాడు, ప్రభువా ఈ మనిషిని గురించి నేను వెంటనే నీ సంఘమునకు నీ పరిశుద్ధులకు ఎంత గొప్ప శ్రమ కలగజేస్తాడంటే. ఒక వచనం చూద్దామమ్మా, అపొస్తలుల కార్యంలోకి వెళ్దాం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 15-16 వచనం చాలా వండర్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఐ లవ్ దిస్. ఆ ప్యాసేజ్ నాకు ఎంత ఇష్టం అంటే పిల్లలు నిజంగా ఒకసారి చూద్దాం. అంటే చూడు, ఎందుకు పట్టుకున్నాడు అక్కడ చెప్తా చూడమ్మా. అందుకు ప్రభు మాట్లాడుతున్నాడు, పౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఆ దమస్కులో పట్టుకున్నాడు ప్రభు, ఆ పౌలుని పట్టుకున్న ప్రభు ఆ పౌలు గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నితో మాట్లాడుతున్నాడు ప్రభు. అందుకు ప్రభు నీవు వెళ్ళము అన్య చదువులను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నా నా సాధనము ప్రభు అంటాడు. ఐ టుక్ హోల్డ్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఆ యొక్క నా సాధనముగా ఆయన నేను పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నాడంటే అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఐ టుక్ హోల్డ్ ఆఫ్ హిమ్. ఎందుకు పట్టుకున్నానంటే నా నామము కొరకు సాక్షిగా లోకంలో జీవించాలి కాబట్టి అందుకు పట్టుకున్నాను. ఈరోజు నిన్ను కూడా దేవుడు పట్టుకున్నాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్. ఎందుకంటే దేవుడు పట్టుకున్నందుకు, ఎందుకంటే ఈ లోకంలోకి సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి అందరిని శిష్యులుగా చేయడానికి దేవుడు సంఘమును పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు హోల్డ్. కింద 16వ వచనం అంటాడమ్మా, ఎంత బ్యూటిఫుల్ అంటాడమ్మా. అతడు ఏ నామము భరించడానికి పట్టుకున్నాను, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపబడాలో ఇంత ఖర్చు పెట్టుకున్నావా అలాగే కదా. ఏంటంటే నా నామము నిమిత్తము ఎంత శ్రమ అనుభవించాలో అంత శ్రమ అనుభవించే వరకు ఉంటాడు, చూస్తుంటాడు. నేను పోవాలపై కంటే పోయేది లేదు, ఇంకా చాలా పొందాలుంది. చాలా మంది అయిపోతే చాలు, నా జిందగీ అయిపోలేదు. దేవుడు అంటాడు ఇంకా పని ఉంది. ఐ హావ్ ఎ వర్క్. పని అయిపోలేదు. పౌలు వెళ్ళిపోవాలనుకోండి, పౌలు నువ్వు ఏమనుకున్న తర్వాత సంగతి, నేనేమనుకుంటే పౌలు ఐ టుక్ హోల్డ్ ఆఫ్ యూ టు బేర్ మై నేమ్. నా నామమును భరించడానికి, నా నామమును అనేకుల ముందు సాక్ష్యంగా ఒప్పుకోవడానికి, నా నామం కొరకు శ్రమ పడటానికి నేను నిన్ను పట్టుకొని నాను. పౌలు అంటాడు ఈ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. ఈరోజు ఒకవేళ యేసు నిన్ను నన్ను పట్టుకోకపోయినుంటే నీవు నేను నశించేవారిలా ఉండేవారము. అందుకే యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో నశించిందని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన నశించిన మనల్ని ఆయన వెతికి రక్షించి పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అలా పట్టుకోకపోతే ఈరోజు ఉండేవాళ్ళం కాదు దేవుని సన్నిధిలో. మన పనుల్లో బిజీగా ఉండేవాళ్ళం. పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను ఆల్రెడీ పొందుకోలేదు. నా స్థితి అంటాడు, నౌ మై లైఫ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నన్ను పట్టుకొని ఉన్నాడు. ఇదేదో యాక్సిడెంటల్గా రాలేదమ్మా. అక్కడ ఏసఐ పట్టుకుంటూ వచ్చాడు, ఏసఐ వెతుకుతూ వచ్చాడు. కొన్నిసార్లు ఒకవేళ ఎలక్షన్ గురించి చెప్పమంటే ఈరోజు అంతా కూడా చెప్పవచ్చు అంటాడు కదా. రోమాలు అంటాడు, తల్లి గర్భములో ఉండగా వారిద్దరూ ఏశావు యాకోబు వారు భూమి మీద పడకముందు ఏ మంచేను ఏ చెడును చేయకముందు అందులోంచి దేవుడు యాకోబును పట్టుకున్నాడంట. ఇటుకో యాకోబు అంటాడు. యెషయా యాకోబు తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడను నేను అంటాడు. ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ, ఐ హ్యావ్ ఫార్మ్డ్ యూ అంటాడు.
నేను నిన్ను నిర్మించాను, నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అయి ఉన్నావు అంటాడు. యు బిలాంగ్ టు మీ. ఎవరైనా అనుకుంటామ్మా దేవునికి చెందిన వాళ్ళ కాదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఏం పర్లేదు. గాడ్ సేస్ యూ బిలాంగ్ టు మీ బికాస్ ఐ టుక్ హోల్డ్ ఆఫ్ యూ. ఏ పాప జీవితంలో అయితే దమస్కుకు వెళ్తున్నాడో అక్కడ పౌలును పట్టుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఏ స్థితిలో నుంచి పట్టుకున్నా తెలియదు కానీ పట్టుకొని ఉన్నాడు. ఆయన పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన పట్టుకున్నాడు. అయిపోయింది ఆ కథ అంటే అయిపోయిందామా? అయిపోలేదు. ఆయన పట్టుకున్నాక ఏం జరుగుతుంది? కింద 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 అంటే ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం చాలా వండర్ఫుల్ మాట. పైన చదువుకుంటాం, పై నుంచి చదువుకుంటే అర్థమవుతాం, లేకపోతే నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకోవాలని ఏమంటున్నామా? నన్ను ప్రభు పట్టుకున్నాడు. ఇది ఒకటి సబ్జెక్టు. ఒకటి, ఐ షుడ్ నో వై గాడ్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో అర్థమవుతుందమ్మా? దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు పట్టుకోవడానికి ఒక పర్పస్ ఉంది. దేని నిమిత్తము నన్ను పట్టుకున్నాడో ఇప్పుడు ఏమన్నా దేని నిమిత్తం నన్ను ప్రభు పట్టుకున్నాడో దాని కొరకు దాన్ని పట్టుకోవడం నేను పరిగెడుతున్నా అంట. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మురుకుతున్నామమ్మా? పౌలు అంటాడు, ఐఎమ్ రన్నింగ్. ప్రభు నన్ను పట్టుకున్నాడు, ఓకే, బట్ దర్ ఇస్ అ పర్పస్ ఫర్ గాడ్ టు హోల్డ్ ఆన్ మీ, టు హోల్డ్ ఆఫ్ మీ. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో కూడా ఊరికి టైం పాస్కి పట్టుకోవాలి నిన్ను. చాలా మందికి ఏంటంటే వచ్చాం పోయినా దేవుడు నిన్ను పిలవలేదు. ఆయా గయా నై చల్తా. దేవుడు నిన్ను పట్టుకోవడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఏ ఉద్దేశంతో అయితే నా ప్రభు నన్ను పట్టుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నేను పట్టుకోవాలి. ఇప్పుడు నిజంగా ఆ ఉద్దేశం పట్టుకుంటున్నాం. ప్రభు పట్టుకున్నావు కరెక్టే, ఎందుకు పట్టుకున్నావా అడుగుతాం అమ్మ. ఎప్పుడన్నా ఎంతసేపు ఇది ప్రభు, అది ప్రభు, అది లేదు ప్రభు, ఇది లేదు ప్రభు, ఈ సమస్య ప్రభు, ఆ సమస్య ప్రభు, ఎంతసేపు దీంట్లోనే పిలిచి ప్రభు ఎందుకు పిలిచావు, ఎందుకు పట్టుకున్నావు, నా పనికి మాలిన జీవితాన్ని ఎందుకు నీ కొరకు తీసుకున్నావు, నేనేం చేయాలి, వాట్ షుడ్ ఐ టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్, హౌ షుడ్ ఐ టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్. పౌలు అంటున్నాడు, ప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నాడో దాని కొరకు నేను పట్టుకోవటం. ఇంకోటి విషయం చూసినమ్మా, ఆ మాట్లాడినప్పుడు పౌలు ఒక మాట అంటాడు, దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తున్నా, నడవడమే కష్టం ఉంది. Paul says, ఐఎమ్ రన్నింగ్ టు టేక్ హోల్డ్. ఎప్పుడు పరిగెడతామమ్మా? ఎప్పుడు పరిగెడతాం చెప్పమ్మా? ఎప్పుడు పరిగెడతాం మనం? ఎప్పుడు పరిగెడతాం? ఆఫీస్కి లేట్ అయినప్పుడు, బస్ స్టాప్లో బస్సు ఆగినప్పుడు, మనం ఇంకా 10 20 20 ఉన్నప్పుడు ఉరికిపోయి ఎక్కాలి అట్లా ట్రైన్లకు. ఎందుకు భయం? ఏంటంటే మిస్ అయిపోతామేమన్నా భయం. ఇక్కడ భయం లేదు విశ్వాస జీవితం. ఏముంది లేదు, నా పని అప్పాడ ప్రభు పని. పాలనట్లేదు, ఐఎమ్ రన్నింగ్ because I'm scared that I might lose. I don't want to lose, I want to hold it. ఏదైతే పట్టుకోమని ప్రభు నన్ను పిలిచాడో, దేని నిమిత్తమైతే ప్రభు నన్ను పిలిచాడో అది పట్టుకోవడానికి ఐఎమ్ నాట్ స్టాండింగ్, ఐఎమ్ రన్నింగ్. విశ్వాస జీవితంలో అందుకే అంటాడు, ఎందుకు నేను పర్ఫెక్ట్ కాదని అంటే బికాజ్ ఈజ్ రన్నింగ్, ఈజ్ నాట్ రీచ్, హీ హాజ్ నాట్ టు హోల్డ్. ఎందుకంటే పట్టుకోలేదు, ఇంకా అక్కడ చేరలేదు కాబట్టి. అందుకంటాడు అది పొందుకున్నాను అంటలేడు, అది పొందుకోవాలంటలేడు, దాన్ని పట్టుకోవడానికి పరిగెడు. ఇన్ అ ప్రాసెస్, ఐఎమ్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ హోల్డింగ్. అందుకే పరిగెడతారు. విశ్వాసి ఎందుకు పరిగెత్తాలంటే ఒక చోట కూర్చొని చేసే పని కాదు విశ్వాసి పని. ఇప్పుడు చెప్పండి అమ్మా, పోదామా బయటికి? ఇప్పుడు కాదు, చర్చ అయినాక. సర్వలోకమునకు వెళ్ళి అంటే గాడ్ సేస్ గో 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 అండ్ ప్రీచ్. ఉన్న చోటనే ఉండి
ఉన్న చోటునే ఉండంటే ఎట్లయితే దేవుని వాక్యం. అందుకే పౌలు అంటున్నాడు, ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ నాట్ స్టేయింగ్ బికాస్ ఐఎమ్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ హోల్డ్. ఎందుకంటే ఇంకా నేను పొందుకున్నా అంటలేను, ఇంకా పర్ఫెక్షన్లోకి రాలేదు, ఇంకా నేను అది పొందేసుకున్న గెలిచేసిన లేడు, ఇంకా గెలుపు దిశకే బయలుదేరుతున్నాను కాబట్టి ఐఎమ్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్ అని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు ఏం తెలుసా, ఎందుకు పరిగెడుతున్నావు అంటే యేసును తెలుసుకొని ఆయన పునరుత్థానమును. 11వ వచనం ఒకసారి ప్రారంభం చేద్దామా, ఏమంటారు ఒకసారి చూద్దామా, ఒకసారి 11వ ఇది వరకే నేను 11వ వచనం, నాకు పునరుత్థానం ఎందుకు పోవాలంటే నాకు పునరుత్థానము కలగాలి, నేను చనిపోయిన తర్వాత తిరిగి లేవాలని యేసయ్యను తెలుసుకోవడం అంటే పిల్లరా దేవుని వాక్యం పునరుత్థానము కలగాలని ఆశ్చర్యం అంటాడు కదా. లర్నింగ్ రిజరక్షన్ అంటే ఏంది, రిజరక్షన్ అంటే నోయింగ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తును తెలుసుకోవడమే పునరుత్థానం. ఆ పునరుత్థానంలోనే ఉండాలి, ఆ నిత్య జీవములో ఉండాలి, అంటే పిల్లరా ఆ పరుగులో ఉండాలి. నోయింగ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో చక్కగా అంటాడు, హౌఎవర్ ఇట్ ఐ మై అబ్టైన్ అంటాడు. ఆ పునరుద్ధరణ ఎట్లయితే ఎట్లో ఒకట్లా నేను అది పొందుకోవాలి, ఎట్లో ఒకట్లా. ఎందుకు ఈ పరుగు అంటే ఎట్లో ఒకట్లా నేను పునరుద్ధరణను పొందుకోవాలి. somehow I have to get that. somehow కష్టపడి కిందనో ఏదో పడి నేను అది రీచ్ అవ్వాలి, అది పొందుకోవాలి. నిజంగా ఈ ప్రయాసం నిజంగా విశ్వాసగా మనకు ఉంటుంది. ఒకసారి మనం పునరుత్థానం అంటే యేసు ఒకటండి. యోహాను సువార్తలు 11:25 వచ్చినట్టు నేనే పునరుత్థానమును జీవము. యేసేను తెలుసుకుంటే అంటే టు గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తును తెలుసుకోవడమే పునరుత్థానము, క్రీస్తుని కలిగి ఉండడమే పునరుత్థానము. యేసే పునరుత్థానము. క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ మీ శరీరం ముందు నివసిస్తే మృతతుల్యమైన మీ శరీరము ఆయన మీలో నివసిన ఆత్మ ద్వారా తిరిగి లేపును. అందరి సావంటే పునరుత్థానం. పౌలు అంటాడు, ఎప్పుడైతే నువ్వు పరిగెడుతుంటావో, ఎప్పుడైతే నువ్వు చేస్తుంటావో ఆటోమేటిక్గా జరుగుతుంది. అలగోయింటి థర్డ్ 3వ విషయంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3 అంశాలు ఇప్పుడు ఎలా చేస్తున్నాడు అన్న విషయాన్ని గురించి ఒక మాట వస్తుంది. ఎలా అంటే మన వాక్యం మొదలుకొద్దాం, కింద 13 నుంచి చదువుకుంటాం, అది అయిపోయిన తర్వాత చదువు. సహోదరులారా ఇదివరకే, మళ్ళా చెప్తున్నాడు, ఇదివరకే నేను ఏదైనా రెండోసారి చెప్పినట్టే కన్ఫర్మేషన్. ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నా. ఎలా చేస్తున్నట్టే హౌ ఈస్ ప్రెస్సింగ్ టువర్డ్స్ గోల్, ఆ యొక్క గోల్ వైపు ఎలా వెళ్తుంది. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. ఒకటి ఏదైనా పొందుకోవాలంటే పౌలు చెప్తున్న మంత్రం పిల్లరా ఈస్ టీచింగ్ us how to get hold of things. ఎలా పొందుకోవాలంటే, ఎలా చేయాలంటుందంటే ఒకటి నేను చేయుచున్నాను, నన్ను ఫాలో అవ్వండి. కింద అంటాడు 17వ వచనంలో ఫాలో మీ అంటాడు. ఒకటి నన్ను చేయని అంటాడు. ఏంటి అంటే ఒకటి నేను చేస్తున్నాను. ఎలా ముందుకు వెళ్తున్నావా అంటే, ఎలా వెళ్తున్నావు అంటే ఒకటి ఫస్ట్ థింగ్ బిఫోర్ ఐ టేక్ హోల్డ్ ఆఫ్ థింగ్, దేవుడు నాకు ఇవ్వబోయే ఆ బహుమానం పొందుకునే ముందు నేను చేస్తున్న ఒకటి ఏంటంటే, ఏమంటాడు, వెనక ఉన్న సంగతులు. ఏమంటాడు, ఏది స్టార్టింగ్లో మాట్లాడతాడు, సంఘాన్ని హింసించే సంగతి. ఇది మరిస్తే కానీ అది పొందుకోలేదు. అర్థమవుతుందమ్మా? సపోజ్ నాకు అక్కడికి పోవాలని ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఏం చేయాలి? ఏముంది గారు ఇడికి నాడికి పోతే అయిపోయి అంటారా? ఇది విడవాలి కదా, ఇది ఇడిస్తే కానీ అక్కడికి పోలేడు. పౌలు అంటున్నాడు దీన్ని మర్చిపోవాలి. యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్. ఇది మర్చిపోతే కానీ అక్కడికి పోలేవు, ఇది వదిలితే కానీ అక్కడ పోలేవు. వెనకన్న సంగతులు విడిచిపెట్టాడు. ఐ లెఫ్ట్ ఇట్ బ్యాక్. అవి విడిచిపెడితే కానీ నేను ముందుకెళ్ళాను కాబట్టి విడిచిపెట్టే. చాలాసార్లు విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తారు కానీ వెనక జీవితము, గత జీవితం, ఆ పాపం విడిచిపెట్టకపోతే ఆ పరిశుద్ధతలోకి నువ్వు పోలేవు. కాబట్టి ఆ వెనక గత జీవితాన్ని విడిచిపెడితేనే ఆ పరిశుద్ధతలోకి వస్తావు. పాపపు జీవితానికి స్వస్తి పలికితే కానీ పరిశుద్ధతలోకి నువ్వు రావు. కాబట్టి
పౌలు చెప్తున్నాడు, యూ హ్యావ్ టు లీవ్ ఇట్ బ్యాక్. చాలాసార్లు విడిచిపెట్టాను చేస్తూ. అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడమ్మా? నువ్వు లేచి నీ స్వాస్థ్యమును, నీ ఇంటి వారిని, నీకు కలిగిన సమస్తమును విడిచిపెడితే ఆశీర్వదిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే మాట చెప్పచ్చు. యేసుప్రభు దగ్గరకు ఆయన వచ్చాడు, ధనవంతుడు, మనం తెలిసిన స్టోరీ కదా. ప్రభు దగ్గర పరిగెత్తుకు వచ్చాడు. పరిగెత్తికి వచ్చిన వాడిని సరే మోకాళ్ళ నుండి అంటాడు, నీళ్ళు డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ప్రభువా ఏమంటాడు? పరలోక రాజ్యమునకు పోవడానికి ఏ మంచి కార్యాలు నేను చేయాలని ప్రభు ధర్మశాస్త్రాన్ని చెప్తాడు. నేను చెప్తే ప్రభు ఇవన్నీ చేస్తున్నాను, ఒకటి తక్కువ ఉంది. ఏంది? నీకున్నది విడిచిపెట్టాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు తెలియదు ఈరోజు. ఏదైతే నీ పరలోక జీవితానికి అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెడితే కానీ నువ్వు ముందుకెళ్ళవు. యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్. పౌలు ఏ రీతిగా అంటున్నాడు, నువ్వు అది పొందుకోవాలంటే, దేవుడు ఏదైతే నీకు ఆశించాడో దాన్ని పొందుకోవాలంటే దీన్ని విడిచిపెట్టాలి. ఇది విడిచిపెట్టకుండా అది పట్టుకునే సమస్య లేదు. కాబట్టి ఈ ప్రాసెస్లో యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గోయింగ్ దేర్. ప్రభు ఆశించిన దానికి అడ్డుకున్న ప్రతి దాన్ని విడిచిపెట్టాడు. పౌలు అంటే వెనక ఉన్న సంగతులు అంటాడు. ఈ మాటలో పాల్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడమ్మా, నాట్ ఓన్లీ టాక్స్ అబౌట్ ది పాస్ట్ లైఫ్, ప్రజెంట్ లైఫ్లో కూడా పాల్ ఇంతవరకు ఏం సేవ చేశాడనేది విడిచిపెట్టాలి. ఈ రోజు నుంచి ఏం చేస్తానది ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమనుకుంటే మనం ఒకటి చెడు కాదు, చాలాసార్లు ఈ రోజుల్లో నిన్నటిదాకా బాగా చేసేది ఈ రోజు ఎట్లున్నాం అనేది. ఎందుకంటే టుడేస్ లైఫ్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ లైఫ్. తెలుసా అమ్మా? నిన్నటిదాకా నేను చాలా బాగున్నానండి, చాలా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాడు. ఈరోజు సంగతి చెప్పు. ఈరోజు ఏమై ఉన్నావు? ఈరోజు దేవుళ్ళో ఏమై ఉన్నావు? దేవుళ్ళో బలంగా ఉన్నావా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా? దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. పాస్ట్లో బాగున్నాను, పాస్ట్లో బాగా చేస్తానని ఈరోజు యూ విల్ నాట్ హ్యావ్ యువర్ ఫ్యూచర్ ఆన్ బేస్డ్ ఆన్ ది పాస్ట్. అందుకే పౌలు అంటుండే ఈరోజు ఆ పాత జీవితం కాదు, నువ్వు గతంలో ఎంత సేవ చేశాడు. పౌలు అంటాడు అప్పటిదాకా పౌలు అదే చేశాడంటే సంఘానికి తర్వాత చాలా పరిచయం చేశాడు. ఎంత చెరలో పడి ఎలా అయిపోయాడంటే, పౌలు ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు స్థితి ఎలా ఉందంటే, పౌలు బయటికి వస్తాడో లేదు చంపేస్తారన్న ఆలోచనలో ఉన్నది. అనుకొని వేరే వాళ్ళు ఏమనుకున్నారంట, పౌలు పని అయిపోయింది, నెక్స్ట్ మనమే పౌలు అని చెప్పి సువార్త ప్రకటి. పౌలు అంటాడు కక్ష చేతనే కానీ కషి చేతనే కానీ సువార్త ప్రకటింపబడాలంటాడు. హల్లెలూయా. పౌలు విషయం ఏంటంటే అప్పుడు ఎట్లయితే పర్లేదు, నేను రాలనుకున్నా పర్లేదు, చచ్చిపోయిన అనుకున్నా పర్లేదు, సువార్త మాత్రం జరగాలి. పౌలు యొక్క కాన్సెప్ట్ అది. అందుకే పౌలు పిల్లలు అలాంటి పరిస్థితుల్లో అంత సేవ చేసిన వాడు కూడా అంటాడు అయిపోలేదు, ఇంకా చేయాల్సిందే చాలా ఉంది. ఈ రోజు వరకు ప్రభుత్వం నడిచాను, అయిపోలేదు, ఇంకా బలంగా నడవాలి, రేపు ఇంకా ఆత్మీయంగా ఉండాలి, రేపు ఇంకా దేవుని కొరకు జీవించాలి, ఇంకా గొప్పగా వాడబడాలి. ఈవెన్ యూ హ్యావ్ టు ఫర్గెట్ దట్. నిన్నటి వరకు ఏం చేసామన్న సంగతి మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నావు? వాట్ యు వాంట్ టు డూ? ఒకటి నీ గురి ముందే ఉండాలి, ఒకటి విడిచిపెట్టాలంటే. రెండోది చేసినప్పుడు నా సమయం అయిపోయినట్టుంది, ఓకే దెన్ విల్ క్లోజ్ ఇట్ అవుట్. వస్తున్నప్పుడు కింద అంటాడు ఏమన్నా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. లేదమ్మా, వెనుక ఉన్న సంగతులు విడిచిపెట్టి తర్వాత చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు అంటాడు. పిల్లరా వేగిరపడచ్చు, మూవింగ్ ఫాస్ట్. పిల్లరా చూసినప్పుడు త్వరపడుతున్నట్టుగా, అదేదో అయిపోయిందని కూడా దాన్ని త్వరగా పొందుకోవాలని వేగిరపడచ్చు. వెళ్ళిపోదాం కిందికి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. రెండు విషయాలు చెప్తాడు అక్కడ. ఒకడంటాడు క్రీస్తేనందు దేవుని యందు ఉన్నతమైన పిలుపు. చాలాసార్లు అంటారు కాలింగ్, దేవుడు పిలిచాడండి, దేవుడు నన్ను పిలిచాడు. ఏమంటే దేవుని పిలుపు అంటే కూడా ఉన్నతమైన పిలుపు అంట. ఇట్స్ ఎ హై కాలింగ్. క్రైస్తవుడు అంటే చాలా ఈజీగా తీసుకుంటారు. మై కాలింగ్ ఈజ్
హై కాలింగ్. చూద్దాం ఒకసారి. మై కాలింగ్ ఈజ్ ఏ హై కాలింగ్. దేవుడు నన్ను పిలిచడము అది గొప్ప పిలుపు. అది మామూలు పిలుపు కాదు, ఈ లోకములో కాదు, పైనుంచి వచ్చిన పిలుపు. అది గొప్ప పిలుపు. ఇట్స్ ఎ హై కాలింగ్ టు లివ్ ఎ హై లైఫ్. ఇక్కడ అక్కడ నువ్వు హైలో నిలబడాలని దేవుడు పిలిచాడు. నేను ఊరికైనా పిలవలేదంటాడు దేవుడు. ఆ గొప్ప పిలుపు ఈరోజు క్రైస్తవుని పిలుపు మామూలు పిలుపు కదమ్మా. కాలర్ ఎగరేసుకున్న ఎగరేనాడు ధైర్యంగా, ఎస్ నా దేవుడు నన్ను పిలిచాడు. ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. నా ప్రభు ఇన్ని కోట్లలో ఉన్న జనాల్లో నుంచి దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఆయన సొత్తుగా ఉండని అంటాడు కదా. పిలుచుకున్నవాడు ఏమంటాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడంటమ్మా? ఆయన అంటాడు ఏమంటాడు? కలుగు బహుమానము కొరకు, అనిత్య జీవము కొరకు, ఆ బహుమానము కొరకు దేవుడు పిలిచాడు. అంటే హై కాలింగ్ ఇన్ దట్ ఫర్ ఎ గ్రేట్ రివార్డ్. ఈరోజు ప్రభువు పౌలు అంటున్నాడు, ఎందుకు పిలిచాడంటే ఎప్పుడైతే పరిగెత్తుంటావో, ఎప్పుడైతే పొందుకుంటావో, దాన్ని హోల్డ్ చేస్తావో, యూ విల్ గెట్ ఎ రివార్డ్ అంటాడు. గొప్ప ప్రైస్. గురి యొద్దకి ఎయిమ్ షుడ్ బి క్రైస్ట్ అనే మాట చెప్తుంటాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు నిజంగా ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈరోజు మన పిలుపు మామూలు సాధారణమైన పిలుపు కాదు, అది ఉన్నతమైన పిలుపుగా. పిలిచిన మనము కూడా ఆల్రెడీ పొందుకున్నామన్న విషయంలో ఉండకుండా ఆ ప్రయాసంలో ఉన్నాం. పరిపూర్ణతలోకి పరిగెడుతున్నాం. పరిపూర్ణులు కాలేదు. పౌలే అన్నప్పుడు మనం ఏ పాటి వారము కాలేదంటూ ముందుకెళ్తూ ఏ విషయం అయితే ప్రభు మనల్ని పట్టుకున్నాడో ఆ విషయాన్ని పట్టుకున్న వారిగా దేవుని నుంచి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవానికి స్తోత్రమైన చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నేను పౌలు వలె మేము కూడా నైనా ఇప్పుడే పొందుకున్నామని కాకుండా నేను ప్రయాసపడుతూ ముందుకెళ్ళటకు సహాయం దయచేయమని ఏ నిమిత్తమైతే మీరు మమ్మల్ని పట్టుకున్నారో దాని నిమిత్తము నైనా పట్టుకున్నట్టుకు జీవించడానికి కృపా సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన ఉన్నత పిలుపుకు యోగ్యమైన జీవితము జీవించడానికి సహాయం తెచ్చి, మీరు ఇచ్చే అతి బహుమానాన్ని పొందుకునే వారిగా ఉండేటకు సహాయం తెచ్చి, వాక్యాన్ని మా అందరి చేతుల్లో ఫలబద్ధ వాక్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.